హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. హద్దులు దాటుతున్న వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలు తెలుగుదేశం, జనసేన పార్టీకి సంబంధించిన అధినాయకులను టార్గెట్ చేసుకొని వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు, అలాగే వాళ్ళ అభిమానులు, వాళ్ళ కార్యకర్తలు చాలా నీచంగా, చాలా చండాలంగా పోస్టులు పెడతా ఉన్నారు. ఇక వీళ్ళు పెంచి పోషించేటువంటి కొంతమంది యూట్యూబర్స్ అదే పనిగా పవన్ కళ్యాణ్ గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ని, ఇక పనిలో పనిగా మెగాస్టార్ చిరంజీవి గారిని టార్గెట్ చేసుకొని చాలా దరిద్రంగా, నీచంగా వీడియోలు చేస్తూ ఉన్నారు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉంది కూటమి ప్రభుత్వమా లేదా మళ్ళీ వైఎస్ఆర్సీపీ పరిపాలన కొనసాగుతుందా అనే కన్ఫ్యూజన్లో నేనైతే ఉన్నా. ఎందుకంటే 2019 నుంచి 2024 దాకా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విచ్చలవిడితనాన్ని చూసి జనాలు వీళ్ళకు 11 స్థానాలకు పరిమితం చేశారు. అయితే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ సోషల్ మీడియాలో రెచ్చిపోయే వాళ్లకు కళ్యాలు వేస్తారు, వీళ్లను అదుపులో ఉంచేలా చేస్తారు అనుకున్నాం. కానీ అది జరగట్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా పాత రోజులను గుర్తు చేస్తూ ఉంది. ఇక రీసెంట్గా చూస్తే లైలా సినిమాకి సంబంధించి బాయ్కాట్ లైలా అనే ఒక హ్యాష్ ట్యాగ్ని బాగా ట్రెండ్ చేశారు. వాస్తవానికి ఈ ఇష్యూలో యాక్టర్ పృథ్వీరాజ్ తప్పు కూడా ఉంది. ఎందుకంటే ఒక సినిమాకి సంబంధించినటువంటి ఈవెంట్కి వచ్చి సినిమా గురించే మాట్లాడాలి, కానీ ఈ మధ్యకాలంలో అదేంటో కానీ ఆ సినిమా ప్రమోషన్ వదిలిపెట్టి ఆ సినిమాకి సంబంధించినటువంటి టెక్నీషియన్లను, అలాగే ఆ సినిమాకి సంబంధించిన కథ, దర్శకుడు, నిర్మాతల గురించి, అందులో నటించిన నటీనటుల గురించి మాట్లాడడం పక్కన పెట్టి వచ్చిన చీఫ్ గెస్ట్ను పొగిడే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఓ సినిమాను ప్రమోట్ చేయడం కోసం మంచి మనసుతో ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద హీరోలు చిన్న చిన్న సినిమాల్ని ప్రమోట్ చేసే కార్యక్రమాల్లో ఆయా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వస్తుంటారు. ఆ వెనకాల ఉన్న చీఫ్ గెస్టులు ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా గమనించకుండా వచ్చిన చీఫ్ గెస్టులను పొగిడే కార్యక్రమాలు పక్కన పెట్టి మన సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో సినిమాకి సంబంధించినటువంటి దర్శక నిర్మాతలు ఆలోచించాల్సిన విషయం. అయితే లైలా సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాక్టర్ పృథ్వీరాజ్ వైఎస్ఆర్సీపీని ఇండైరెక్ట్గా కామెంట్ చేశారు. 150 గొర్రెలు కాస్త 11గా మిగిలిపోయాయనే ఒక కామెంట్ చేయడం ద్వారా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు బగ్గుమన్నారు. వెంటనే బాయ్కాట్ లైలా అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయింది, కానీ దీని వెనకాల మా హస్తమే ఉంది, మేమే దీన్ని ఫ్లాప్ చేశాం, మాతో పెట్టుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరు కూడా మిగలరు, మెగా ఫ్యామిలీ అయితేంది, ఏ ఫ్యామిలీ అయితేంది, మేము ఒక్కసారి బాయ్కాట్ అన్నామంటే సినిమా డిజాస్టర్ అవ్వాల్సిందే అంటూ సోషల్ మీడియాలో డబ్బా కొట్టుకుంటున్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పెయిడ్ బ్యాచ్. లైలా సినిమా విషయానికి వస్తే ఆ సినిమా బాగాలేదు, ఇక దాన్ని మేము బాయ్కాట్ చేశాము, మా వల్లనే సినిమా ఫ్లాప్ అయిందంటూ వీళ్ళు జబ్బలు జరుచుకోవడం ఏంటో నాకైతే అర్థం కాని విషయం. ఎందుకంటే ఇక్కడ ఆ సినిమాలో కంటెంట్ ఉంటే మీరు ఎంత బాయ్కాట్ చేసినా కూడా ఆ సినిమా ఖచ్చితంగా నిలబడుతుంది. కొంత నెగిటివ్ టాక్ ద్వారా మీరు ఆ సినిమాని డ్యామేజ్ చేయొచ్చు, కానీ సినిమా బాగుందంటే ఖచ్చితంగా జనాలు థియేటర్కి వెళ్ళి చూస్తారు. ఒకవేళ మీరు అలాగే బాగున్న సినిమాను చంపాలని చూస్తే జనాలు మీ మీద ఉమ్మేస్తారు. ఇది పక్కా ఎన్నో సందర్భాల్లో, ఎన్నో సినిమాల విషయంలో జరిగింది. అయితే ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు రావడం వల్లనే లైలా సినిమా ఫ్లాప్ అయిందని మరో వాదాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. అంటే నాకు అర్థం కాదు, చిరంజీవి గారు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావడం వల్ల ఆ సినిమా కథంతా మారిపోయిందా? అందులోని సీన్స్ అన్ని గజిబిజి అయిపోయా, ఇక్కడ సీన్స్, అక్కడ సీన్స్, ఇక్కడికి వెళ్ళిపోయా? అంటే బేస్లెస్ కామెంట్స్, పనికి మాలిన ట్వీట్లు, సంబంధం లేని కామెంట్లు, ఇది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నైజంగా కనబడుతుంది. ఇక ఇదే కాకుండా మరోటి, ఈ మధ్య కాలంలో కిరణ్ రాయల్ అనే ఒక జనసేన పార్టీకి సంబంధించి తిరుపతి ఇన్ఛార్జికి సంబంధించినటువంటి ఇష్యూ తెరపైకి వచ్చింది. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తే మొదటిసారి ఈ రాజకీయాల్లో ఉండి ఇలాంటి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడా, లేకుంటే మహిళలతో ఎఫ్ఐఆర్లు పెట్టుకొని ఇలా తెరపైకి వచ్చాడా? గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత దారుణంగా, ఎంత నీచంగా మీకు తెలుసు. వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధి ఎంపీ ఒక న్యూడ్ వీడియో బయటకు వచ్చినప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమైపోయారు? అప్పుడెందుకు అరే ఇది తప్పు కదా అని ఎందుకు మాట్లాడలేకపోయారు?
అలాగే గంట అరగంట అంటూ సుకన్య సంజన అంటూ, అలాగే ఒక ఎమ్మెల్సీ ఎంత దారుణానికి ఒడిగట్టాడో మీ అందరికీ తెలుసు. డ్రైవర్ను చంపేసి డోర్ డెలివరీ చేశారని రాజమండ్రి జైల్లో ఉండొచ్చాడు. ఇలా చూస్తే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, వాళ్ళకు సంబంధించినటువంటి నాయకుల లిస్టు తీస్తే చాంతాడంత పెద్దగా ఉంటుంది. మరి ఒక్క జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు ఆల్రెడీ ఆయనను జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పేసి వెంటనే ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. అది జనసేన పార్టీకి సంబంధించినటువంటి కమిట్మెంట్. కానీ వైఎస్ఆర్సీపీ ఇంతమంది సంజన అంటూ, లేకుంటే అరగంట గంట అంటూ, ఈ న్యూడ్ వీడియోలు, డ్రైవర్ను చంపినోడు, ఇలా లెక్క పెడతామంటే కుప్పలుగా ఉన్నారు. వీళ్ళ గురించి ఒక్కటంటే ఒకటి ప్రెస్ నోట్ వచ్చిందా? కనీసం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అధినేత ఒక్క కామెంట్ అయినా చేశాడా? అసలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తల్లే నా కొడుకును నమ్మకండి అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంతకన్నా దారుణం ఏమై ఉంటుందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. అలా ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా బ్యాచ్ వాళ్ళ తప్పులన్నిటినీ కప్పేసి ఇతరులు ఏం చేసినా కూడా తప్పు అనే విధంగా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెడుతూ బూతులు, అసలు ఫేస్బుక్ ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఈ దరిద్రం అంతా కనబడుతూనే ఉంటుంది. అయ్య బాబోయ్, మనం మళ్ళీ వైఎస్ఆర్సీపీ పరిపాలనలో కనుక ఉన్నామా అనే ఆలోచన వస్తుంది.